అడిగారు కదా 1500 రూపాయలు నెల నెల ఇస్తాను కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళ పెన్షన్ అని అడిగింది వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చేయట్లేదు కదా. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన వాటిలో కొన్నన్నా చేద్దాము అనేటటువంటి రూట్లో పోతున్నారు. ఒకేసారి అన్నీ కాకుండా ఇప్పుడు జగన్ అన్నీ ఒకేసారి ఇచ్చేసాడు. ఫస్ట్ ఏడాది ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చేసాడు 1,500,000 కూడా. దాని ఇంపాక్ట్ తర్వాత ఇక మళ్ళీ మాకు రాలేదనేటటువంటి ఫీలింగ్ చివరిలో అసంతృప్తికి కారణమైంది. వీళ్ళు దానికి రివర్స్ స్ట్రాటజీ వెళ్తున్నారు. అన్నీ ఒకేసారి కాకుండా ఏడాదికి కొంచెం కొంచెం ఇస్తే చిట్ట చివరి ఏడాదికి అన్నీ పూర్తి చేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను అనుకోవడం చిట్ట చివరి ఏడాది 1500 రూపాయల డబ్బులు కూడా లాస్ట్ 6 నెలల ముందన్నా వేస్తారేమో అనుకుంటా. క్రిందటిసారి కనుక చేశారు కదా పసుపు ఆ టైప్లో వేస్తారేమో అనుకుంటున్నా. అంటే దాదాపు ఆల్మోస్ట్ సూపర్ 6 వీళ్ళు చెప్తున్నట్టు అంటే అన్ని చేసేసినట్టే సార్. అంటే రేపు ఈ బస్సుతో కలిపితే ఒక్క నిరుద్యోగ భృతి మినహాయిస్తే అన్ని చేసేసినట్టేనేమో. అది కూడా ఉంది కదా 1500 రూపాయలు కూడా. అవి రెండు అది సూపర్ 6 అవి రెండు మీరు మళ్ళీ అట్లా కుదురుతుంది. అది నేను అన్నాను కాబట్టి నువ్వు తినేసినట్టు నువ్వు కడుపు నిండిపోయినట్టు వాతాపి జీర్ణం అంటే కుదరదు కదా. 1500 ప్రతి మహిళకి వెళ్ళాలి. ఎవరికో 10 లక్షల మందిని పార్టీ కార్యకర్తల్ని పేద కుటుంబాలని చెప్పి అప్పచెప్తావు అంటే కుదరదు కదా. అది పార్టీ కార్యకర్తల సంతుష్టీకరణకు అవుతుంది. పార్టీని నమ్ముకున్న పేదవాళ్ళకి ఇప్పిస్తారు బంగారు కుటుంబాలు. ఇప్పుడు బంగారు కుటుంబాలు గుర్తించేది నాకు అర్థం కాలే. వైట్ రేషన్ కార్డ్ ఇట్ సెల్ఫ్ పేదలు కదా. దాంట్లో మళ్ళీ గుర్తించి కేవలం 10 లక్షలేనా రాష్ట్రం మొత్తం మీద పేదలు ఉంది.